వెల్కమ్ బ్యాక్ అవర్ మై ఛానల్ భవానీ సంతోష్ వ్లాగ్స్ అండి. వీడియోని చూసిన వాళ్ళైతే ఫస్ట్ టైం అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఎందుకు మ్యాటర్ ఏదో చెప్పకుండా ఏంటి సబ్స్క్రైబ్ లైక్ అనుకుంటున్నారా? ఏం లేదండి, మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు. ఇంకా అనకాపల్లి నౌకలతల్లి పండుగను చేసుకోవడానికి అయితే ఫ్యామిలీతో వెళ్ళిపోతున్నామండి. ప్రతి సంవత్సరం ఇంకా పండుగనైతే అమ్మవారికి చేసుకుంటాం. ప్రతి సంవత్సరం అస్సలు అయితే మిస్ అవ్వం. ఇంకా మా ఫ్యామిలీలో మా అత్తయ్య మిస్ అయ్యారు అనుకుంటున్నారా? మా అత్తయ్య గారు అయితే ముందే బస్కి వెళ్ళిపోయారండి. అందుకని మేమందరం అయితే కారులో వెళ్తున్నాం. ఇంకా మా అత్తయ్య గారు అయితే ముందే రూమ్కి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటామని చెప్పాం కదా, మేమైతే ఒక రూమ్ అయితే తీసుకుంటామండి. ఇంకా ఆ రూమ్ ఎక్కడుందని చెప్పేసి మా అత్తయ్య గారికి ఫోన్ చేసి అయితే అడుగుతున్నాం. ఇంకా రూమ్ దగ్గరికి వచ్చేసి మా పండుగను ఎలా చేసుకున్నాము, అమ్మవారి దర్శనం ఎలాగైందో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకండి. అలాగే లైక్ సబ్స్క్రైబ్ చేయకుండా అస్సలు వెళ్ళకండి. ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదిగోండి మా అత్తయ్య గారు, మీకు ముందే చెప్పాం కదా ముందే వచ్చేసారని చెప్పేసి ముందే వచ్చేసారండి. ఇంకా పండగ అయితే ఎలాగైంది అనుకున్నారు? ఇంకా ప్రతి సంవత్సరం రూమ్ తీసుకొని ఇక్కడ పండగ చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ గ్యాస్ అది ఇచ్చేవారు మాకు. ఈ సంవత్సరం అయితే గ్యాస్ ఇవ్వలేదండి, ఎందుకంటే గ్యాస్ కొరత అయితే వచ్చేసిందంట. అందుకని చెప్పేసి గ్యాస్ ఇవ్వననేసారు. మా అత్తయ్య గారు అయితే మార్నింగే లేచి ఇంటి దగ్గరే వంటలన్నీ చేసుకొని వచ్చేసారు. ఇంకా ఎప్పుడూ కూడా ఇక్కడే వచ్చి వండుకుంటాము. ఈ సంవత్సరం అయితే ఇంటి దగ్గర కొన్ని వంటలు అయితే చేసేసారు. ఇదిగోండి బూర్లు గారెలు అన్నీ కూడా వండుకొని వచ్చేసారు. మనకైతే ఆకలేసేస్తుంది, ఎందుకంటే మనకి కార్ జర్నీ అయితే కొంచెం పడదు. ఆకలితో అయితే ఎక్కేసానమాట కారు. ఇంక వామిటింగ్స్ అయిపోతాయని అందుకే వచ్చిన వెంటనే గిన్నె ముందుని పెట్టుకొని బూర్లు గారెలు అన్నీ తినేస్తున్నాను. ఇంకా మా అత్తయ్య గారు అయితే అమ్మవారికి కోడిని మొక్కుకొని మా వారిని చేయించుకొచ్చేయమన్నారు. ఇంకా బయటనైతే మా మావయ్య గారు మా వారు మా మరిది వెళ్ళి అమ్మవారికి అయితే కోడిని తీసుకొని దండం పెట్టుకొని మొక్కుకొని వచ్చి చేయించుకొచ్చేసారనమాట. ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా చికెన్ అయినా సరే ఇక్కడే వండాలి కదా, అమ్మవారికి మొక్కిన తర్వాతే కోడిని కొయ్యాలి కదా. అందుకని మా అత్తయ్య అయితే వచ్చినప్పుడే బొగ్గుల పొయ్యిని అయితే పట్టుకొని వచ్చేసారంట. అందుకే ఇంకా బొగ్గుల పొయ్యి మీద వంటనైతే చేసేస్తున్నారు. ఇంక మేము అందరం కూర్చొని మా అత్తయ్య గారు వంట చేస్తుంటే ఇంకా కూర్చొని మేము కొంచెంసేపు సరదాగా మాట్లాడుకున్నాం. మా అత్తయ్య గారికి కొంచెం హెల్ప్ చేసాంలేండి. ఇంకా ఆనియన్ టమాటా పచ్చిమిర్చి ఇంకా మా తోటకోళ్ళు అయితే కచ్చేసి ఇచ్చేసింది. నేనేమో చికెన్ అది కడిగేసి ఇచ్చేసాను. ఇంకా మా అత్తయ్య గారు అయితే వంటనైతే వండేస్తున్నారు. ఇంకా వంట అయిపోయిందండి. ఇంకా అమ్మవారికి అయితే ఉపారం పెట్టాలి కదా, ఉపారం అయితే పెట్టేస్తున్నామండి. ఇంకా అమ్మవారికి ఉపారం ఎలా పెడతామో మీరు చూడండి. మీలో ఎలా పెట్టుకుంటారో కామెంట్ కూడా చేసి పెట్టండి. ఇంకా ప్రతి సంవత్సరం మా అత్తయ్య గంప జాతరని అయితే చేస్తారు. మా పెళ్ళైన దగ్గర నుంచి మేము ఈ గంప జాతరని అస్సలు మిస్ అవ్వము. కానీ ఈ ఏడాది కొంచెం లేట్ అయింది, ఎందుకంటే మా పిల్లలకి చికెన్ పాక్స్ అయితే వచ్చేసింది కదండి. అదేంటి అమ్మవారు పూసింది కదా, అందుకే ఈ సంవత్సరం తొందరగా పండుగనైతే చేసుకోలేకపోయాం. మేము చేసుకునే టైంకి పిల్లలకి అమ్మవారు అయితే పూసింది. అందుకనే అందులోని మా మరిది మా తోటకోడలు కూడా ఊరైతే వెళ్ళారు. వాళ్ళు కూడా రాలేదు కదా అని చెప్పేసి కొంచెం అమ్మవారి పండుగను అయితే ఈ సంవత్సరం లేట్గా చేసేసుకుంటున్నాం. ఇంకా అమ్మవారికి అయితే ఉపారం పెట్టడానికి నేను అన్నీ రెడీ చేసేసి దీపం అయితే పెట్టేశాను. ఇంకా అందరినీ వచ్చేసి ఆ ధూపం వేసి అమ్మవారికి దండం పెట్టుకోమని చెప్పాను. ఇంకా అందరూ వచ్చి ఉపారం పెట్టిన తర్వాత దండం పెట్టుకొని ఇంకా ధూపం అయితే వేసేసుకొని అందరూ దండం పెట్టుకున్నారు. ఇంకా మాకు దర్శనం అయితే ఎలా జరిగింది అనుకున్నారు? నిజంగా అలాంటి దర్శనం నాకు దొరకడం చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం తెలుసా, ఇన్ని సంవత్సరం పండుగలోని ఈ సంవత్సరం దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అందులో అమ్మవారి కొత్త గుడి కట్టిన తర్వాత మొదటి దర్శనం నాకు చాలా మంచిగా అనిపించింది తెలుసా. ఇంకా మా దర్శనం కూడా ఎలాగైందో మీకు చూపిస్తామే. ఇంకా అమ్మవారికి ఉపారం పెట్టిన తర్వాత కొంతసేపు అయితే కూర్చున్నామండి. ఇంకా కూర్చొని కొంతసేపు సరదాగా అందరమీ పండగ కోసం అలా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంకా మా తోటకోడలు నేను పక్కనే కూర్చొని మాట్లాడుకున్నాం. చిన్న వీడియో అయితే తీసాం. ఇంకా వంట అయితే అయిపోయింది. ఇంకా భోజనం టైం కూడా అయిపోయింది కదా అని చెప్పేసి భోజనం కూడా చేసేసాం. మేము ప్రతి సంవత్సరం భోజనం అది చేసిన తర్వాతే అమ్మవారికి దర్శనానికి అయితే వెళ్తామన్నమాట. ఇంకా వచ్చిన చుట్టాలకి భోజనం పెట్టేసి మేము కూడా ఇంక తినేసి దర్శనానికి వెళ్దాం అనుకున్నాం. ఇంకా చూశారు కదా అందరిమీ కలిసి భోజనం అయితే చేసేస్తున్నాం. నేనైతే అందరికీ వడ్డించాను. అందరికీ వడ్డించిన తర్వాతే నేను తిన్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈ పండుగలోని నిజానికి ఇంక అందరం ఒకే దగ్గర ఉంటే సరదాగా ఉంటుంది కదా. ఇంకా భోజనం అయితే చేసేసారండి. ఇంకందరూ నేను కూడా భోజనం చేసేస్తున్నాను. ఇంకా భోజనం అయిపోయిన వెంటనే అందరిమీ దర్శనానికి వెళ్ళిపోతాం. మా దర్శన భాగ్యం ఎలాగయ్యిందో, ఇంకా అమ్మవారి గుడి టెంపుల్ ఎలా కట్టారో, ఎంత మంచిగా ఉందో మీరు కూడా చూడండి. అలాగే వీలైతే అమ్మవారి దర్శనం మీరు కూడా చేసుకోండి. ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసామండి. ఇది మాకు రూమ్ పక్కనే ఇచ్చారనమాట. అమ్మవారి గుడి పక్కనే మాకు రూమ్ అయితే ఇచ్చారు. ఇంకా మాకు బయటకు రాగానే అమ్మవారి గోపురం అయితే కనిపిస్తుంది. ఇంకా అందుకే ఫస్టే గోపురం అయితే తీసేసాం. ఇంకా మా వారు నేను అయితే ఇంకా కొబ్బరికాయ అరటిపళ్ళు కొనుక్కొని ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే ఫ్యామిలీతో అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా మా దర్శనం ఎలాగైంది అనుకున్నారు? చాలా బాగా అయిందండి. ఇంక ఇవన్నీ పట్టుకొని అమ్మవారికి పసుపు కుంకుమ చీర గాజులు అన్నీ పట్టుకొని
పట్టుకొని అయితే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా స్టార్టింగ్లోని వేప చెట్టు అయితే ఉంది. ఇక్కడ కొంచెం మంది దీపాలు అవి పెట్టుకుంటున్నారనమాట. ఇంకా ఫ్యామిలీ మొత్తం దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎండ మాత్రం చాలా గట్టిగా ఉందండి. ఇంక ఎండ ఎలాగున్నా సరే అమ్మవారి దర్శనం చేసేసుకోవాల్సిందే. ఇంకా గుడిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. దర్శనం చూసారా అమ్మవారు ఎంత బాగున్నారో, నాకు చాలా బాగా అనిపించిందండి. చూసారా అమ్మవారికి అయితే చీర పెట్టుకొని అమ్మవారికి బాగా మనస్ఫూర్తిగా నాకు అంత మంచి జరగాలి, అలాగే నా ఫ్యామిలీకి ఏ కష్టం రాకూడదు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాను. చాలాసేపే అమ్మవారు ఎదురుగుంటే నించున్నాను. నాకైతే గూస్ బంప్స్ వచ్చే తెలుసా, నిజంగా అండి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అమ్మవారి పసుపు కుంకుమ కూడా చేతిలో అయితే ఇచ్చారు. ఇంకా మా వారైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత గుళ్ళోకి నుంచి బయటకు వచ్చేసి కొంతసేపు అమ్మవారు ఎదురుగుంటానే కూర్చున్నాం. అమ్మవారు ఎదురుగుంటా కూడా కూర్చున్నాం, కానీ చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా. ఇంకా అమ్మవారిని చూస్తూను ఇంక ఇక్కడైతే అమ్మవారి గుడి కొత్తగా కట్టారని చెప్పేసాం కదా, ఇంకే చూసారు కదా అష్టలక్ష్మిలో అయితే పెట్టారండి. ఇక్కడ అమ్మవారు అందరి రూపాలు పెట్టారు చూసారా, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, అష్టలక్ష్మి, ఇంకా సంతానలక్ష్మి, ఇంకా గాయత్రీదేవి అన్ని ఫోటోలు పెట్టారండి. అమ్మవారికి అన్ని రూపాలు పెట్టారండి. ఇంకా అమ్మవారిని అయితే చూశారు కదా. అలాగే ఇక టెంపుల్ డిజైన్ కూడా కొత్తగా పెట్టారు. ఇలాగ డిజైన్ అయితే చేసి కట్టారు. ఇంకా అమ్మవారు ఎదురుగుంటా కూర్చొని ఇంకా మనసులో ఉన్న కోరికలన్నీ తీసుకొని మాట చెప్పుకుంటూ అమ్మవారు ఎదుర్కొంటూనే చాలాసేపు కూర్చున్నాం. ఇంకా టెంపుల్ కూడా ఈరోజు కొంచెం ఖాళీగానే ఉంది, అందుకని చెప్పేసి చాలా బాగుంది. ఇంకా అలాగే అక్కడే కూర్చునిపోయామండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చే ముందు కొన్ని ఫొటోస్ కూడా దిగేసాం ఫ్యామిలీతోటి. ఇంకా ఫ్యామిలీ అనేక ఫోటోలన్నీ దిగాలి కదా. ఇంకా మా మరిది గారు చూసారు కదా, నమస్కారం అండి అని చెప్పి సరదాగా ఆట పట్టిస్తున్నాడు వీడియో తీస్తుంటే. ఇంకా మేమందరం ఫోటోలు తీసుకొని బయటకైతే వచ్చేసామండి. వచ్చిన తర్వాత మా పిల్లలేమో హార్స్ అయితే ఎక్కుతానన్నారు, మా చిన్నోడు పెద్దోడు. ఇంకైతే వీళ్ళు ఎక్కించామండి. రంగుల రాట్నాలు అయ్యి పిల్లలకంటే సరదా కదా. ఇంకా అవన్నీ ఎక్కించిన తర్వాత బయటకు వచ్చాక సర్బత్ అయితే కొంచెం తాగేసాం. సర్బత్ అయితే అందరమే కలిపి తాగేసామండి. ఇంకా మా పిల్లలు అయితే బొమ్మలు కావాలన్నారు, వాళ్ళ కోసం బొమ్మలు కూడా తీసేసుకున్నాం. ఇంకా తిరిగి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసామండి. ఇంక మేము ఏమైనా తీసుకుందాము అనుకున్నాము, కానీ తీసుకోలేదు, ఎందుకంటే మాకేమీ నచ్చలేదు.